మినిస్టర్తో మాట్లాడాము. ఎన్ని సచివాలయాలు 149 సచివాలయాలు, ప్రతి సచివాలయంలో ఒక అంబులెన్స్లో మెడిసిన్ పెట్టి డాక్టర్ పెట్టి ఏర్పాటు చేశాము. అంతేకాని రాత్రి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి సచివాలయంలో ఒక ఇది కూడా చేయమన్నారు, అంటే మెడిసిన్స్ ఇవ్వటం, ట్రీట్మెంట్ చేసేది, దాన్ని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆల్మోస్ట్ సాధారణ పరిస్థితి వస్తుంది. అయితే మున్సిపల్ శాఖ చేయాల్సింది అంటే పార్ట్ హోల్స్ అవన్నీ క్లీన్ చేయడం కూడా 1 వీక్లో కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశారు. ఆ విధంగా చేయడం జరుగుతుంది. తినడానికి తిండి, తాగటానికి నీటి ఒకటి, శానిటేషను. ఫుడ్కి విషయంకి వచ్చేళ్ళకి యాక్చువల్ రాత్రి అయితే 11 లక్షలు పంపిస్తే వెనక్కి 1 లక్ష పంపించేశారు. ఇప్పటికే ఫుడ్ వచ్చి 5,50,000 వరకు యాక్చువల్గా వెళ్ళిపోయిందండి కంప్లీట్గా ఫుడ్. అదేవిధంగా మిల్క్ వచ్చి 2,65,000, బిస్కెట్స్ 2,65,000 పోయినాయి. ఇవి కాకుండా వాటర్కి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇప్పటికే 16 లక్షల వాటర్ తెప్పించాం. 30 లక్షలు తెప్పించుకున్నాం. ఇవాళ సాయంకాలం కల్లా 16 లక్షల్లో 10 లక్షలు పంపించేశారు యాక్చువల్గా. ఇవాళ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్, ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ట్యాంకర్లు పెట్టమన్నారు. ఇప్పటికే 167 ట్యాంకర్లు తెప్పించాం. 117 మార్నింగ్కే ఫిల్ చేసుకొని యాక్చువల్గా పోయి వాటర్ పట్టినాయి. 10 ట్యాంకర్లు రెడీగా స్పేర్గా పెట్టాం. ఒక 40 ట్యాంకులు ఫిల్లింగ్లో జరుగుతున్నాయి. ఇవి కూడా వెళ్ళిపోతాయి. సో వాటర్కి ఇబ్బంది లేదు, ఫుడ్కి ఇబ్బంది లేదు. అయితే మెయిన్ సమస్య ఏంటంటే శానిటేషన్. ఎందుకంటే ఇంత ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ పశువులు కానీ అవి చనిపోవటం వల్ల బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఫైర్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు సిల్ట్ తీసేస్తూ బుడదని ఫైర్ వాటర్ ఇంజిన్తో యాక్చువల్గా తోసేయటం వల్ల యాక్చువల్గా ఏంటంటే మొత్తం క్లీన్ అవుతుంది. దానికి ఫాగింగ్ చేయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ అవన్నీ చేస్తున్నారు. దీన్ని స్పెషల్ డ్రైవ్గా స్టేట్ డైరెక్టర్ హరినారాయణ గారు